అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనకొచ్చేటువంటి చాలా లక్షణాలకి చాలా నామకరణాలు చేసేస్తాం. పేర్లు పెడతారు. వాటి కారణాలేంటో తెలుసుకుంటే చాలా సింపుల్ ఉంటాయి. కానీ దాన్ని కాంప్లికేటెడ్ మసిపూసి మారేడుకాయ అంటారు చూసారా? అవి చేయడం బాగా ఎక్కువైంది ఈ రోజుల్లో. సింపుల్ అని చెప్తే అటు పేషెంట్ సాటిస్ఫై కాడు, డాక్టర్ కూడా సాటిస్ఫై కాడు. నీకు ఇది పెద్దది వచ్చిందని చెప్తేనే అది సాటిస్ఫై అయ్యేటట్టున్నారు. తొందరగా అలసిపోవడం, అలాగే మైండ్ అప్పుడప్పుడు బ్లాంక్ అయిపోవడం, ఏం అర్థం కాదు. అలా కొన్నిసార్లు ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడతారు. ఇటువంటివి చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ స్కాన్ తీస్తారండి. మరి ఆ మాటలు అక్కడ ఉండేటి ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తారేమో మనకు తెలియదు, కానీ చూసేసి బ్రెయిన్ ఫాగ్ కదా, దాంట్లో ఏమన్నా స్కాన్ తీసేసి మేఘాలు లాంటివి ఏమన్నా, దాని పేరే అది కదా, మేఘాలు లాంటివి ఉండి వర్షాలు కురిపించడం లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి బ్రెయిన్ స్కాన్ తీసి చూస్తారు. అలాగే మజిల్ వీక్నెస్ ఉండడం, క్రాంప్స్ మజిల్ పట్టేయడం, అలాగే ఏదో పిన్నుతో గుచ్చినట్టు అనిపించడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి సిఆర్పి టెస్ట్ చేస్తారు. సిఆర్పి టెస్ట్ చేసి అది కాస్త 2 కన్నా ఎక్కువ ఉందనుకోండి, నీకు మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చేసింది. ఉన్నాయి కదా పేర్లు, డిక్షనరీలో తీసి పెట్టేస్తారు, నీకు మస్కులర్ డిస్ట్రోఫీ ఉందండి, కంగ్రాచులేషన్స్ అని చెప్తారు, రిపోర్ట్ ఇస్తా. అలా కాకుండా జాయింట్ పెయిన్స్, బాగా స్టిఫ్నెస్ ఉంది, చెయ్యి కూడా కదపలేని పరిస్థితి, అప్పుడప్పుడు వాపులు రావడం, ఇటువంటి కండిషన్, దాని యాక్టివిటీ తక్కువ ఉందనుకోండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, నీకు కీళ్ళవాతం వచ్చేసింది. సో కంగ్రాచులేషన్స్, స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసాయి. ఇంకా తగ్గుద్ది అంటే తగ్గదు, నువ్వు వాడుకుంటూ ఉండాలి, బతికినంతకాలం వాడుకుంటూ ఉండాలి. ఈ బఠానీలు, పల్లీలు, పప్పులు తిన్నట్టు తింటా ఉండు, ఎప్పటిదాకా చచ్చేదాకా, అంతే. ఇండైరెక్ట్గా వాడుతూ ఉండు అంతే, బతికినంతకాలం. అంటే వాడి ఇంటర్నల్ మ్యాటర్ ఏంటంటే నువ్వు చచ్చేదాకా వాడాల్సిందే అని అర్థం. అలాగే నర్వ్స్కి సంబంధించినవి బాగా తిమ్మిర్లెక్కడం, టైట్ అయిపోవడం, ఒక మూమెంట్ ఇవ్వకపోతే ఇంకొక మూమెంట్ వెళ్ళడం, అలాగే పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు, అంటే సూత్తో గుచ్చినట్టు కావడం, ఇటువంటి కేసులు అసలు బాగా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండడం, ఇటువంటి ఉందనుకో న్యూరైటిస్, నీకు న్యూరోపతి వచ్చింది. డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటిక్ న్యూరోపతి కన్ఫామ్, నీకు అయిపోయింది, వచ్చేసింది అని చెప్తారు. అలాగే స్కిన్ డ్రై అయిపోవడం, పూర్ వూండ్ హీలింగ్ అంటారు, అంటే మనకు ఉన్నటువంటి దెబ్బ ఏదైనా తగిలితే తొందరగా మాందు, ఇటువంటి కండిషన్ ఉండి, ప్లస్ మీకు స్కిన్ మీద అక్కడక్కడ ర్యాషెస్ లాగా రావడం, ఇటువంటి ఏదైనా కనిపిస్తే ఇన్ఫెక్షన్ అయిపోయిందని. ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి దానికి వేరేది వాడాలి. దానికి ఇంకో పేరు ఎగ్జిమా, సోరియాసిస్, ఇంకా ఏవో రకరకాల పేర్లు ఉంటాయి, ఏది దొరికితే అది పెడతారు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం, అంటే ఎక్కువ కడుపులో మంట ఉండడం, గ్యాస్ ఎక్కువ కావడం, అలాగే ఫ్రీక్వెంట్గా మోషన్స్ వెళ్ళడం, రోజుకి 4-5 సార్లు తినగానే మోషన్కి వెళ్ళడం, లేకపోతే తినగానే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, బ్లోటింగ్ కండిషన్ రావడం, ఇటువంటివి ఉంటాయి. ఈ కండిషన్ ఉందంటే ఐబిఎస్, అల్సరేటివ్ కోలైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇంకా ఏవో దిక్కుమాల పేర్లు పెడతారులేండి, ఇవి ఉన్నట్టు లెక్క. అలాగే చెస్ట్ అంతా టైట్ అయిపోయి మీకు బ్రీతింగ్ ప్రాబ్లం లాంటిది వచ్చి, బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైంది అనుకోండి, నేను చెప్పాలా మాస్టర్, మీకు తెలీదా? మీరే వెళ్తారులే, ముందు కార్డియాలజిస్ట్ దగ్గర పోతారు. నాకు చెస్ట్ పట్టేస్తుంది, మనకు గూగుల్ నాలెడ్జ్ ఎక్కువ కదా, నాకు చెస్ట్ పట్టేస్తుంది అంటే అయిపోయా, ఒక ఈసీజీ, దాని తర్వాత స్ట్రెస్ ఈసీజీ, దాని తర్వాత దాని మీద ట్రెడ్మిల్ టెస్టు, దాని తర్వాత 2D ఎకో, దాని తర్వాత ఏమంటారు యాంజియోగ్రామ్ తర్వాత స్టంటో, బైపాస్, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ, ఏదో ఒకటి. అక్కడ దాకా పోతే కానీ సాటిస్ఫై కావు. మనం సాటిస్ఫై కావాలి, జరిగేది నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ. బ్రీతింగ్ లేదంటే ఏమి దొరకకపోతే చెస్ట్ ఎక్స్రే తీసేసి దానికి కావాల్సిన లోపల నీకు ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇది అయిపోయింది, లేకపోతే బ్రాంకైటిస్, లేకపోతే ఇంకా ఏదో ఎంఫైసీవానో ఏవో పేర్లు పెట్టేస్తారు, దానికి ప్రాబ్లం ఉంటుంది. అలాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లం, లివర్ స్వెల్లింగ్ వచ్చిందనుకోండి, ఫ్యాటీ లివర్ వచ్చిందనుకోండి, ఇంక నీకు నెక్స్ట్ రాబోయేది సిర్రోసిస్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకో నువ్వు అని చెప్తుంటారు. మూడ్ స్వింగ్స్ ఉండడం, యాంగ్జైటీ ఉండడం, జుట్టు రాలిపోవడం, స్కిన్ డ్రై కావడం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతారు. నేను విషయం చెప్పను, వీటన్నిటికి రూట్ కాజ్ ఏందో తెలుసా? కేవలం మీ లివర్ ప్రాపర్గా పనిచేయట్లేదు. లివర్ ఎందుకు ప్రాపర్గా పనిచేయట్లేదు అంటే, మీ లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా సరిగ్గా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని క్రియేట్ చేయాలి, అవి సరిగ్గా పనిచేయట్లేదు. అవి ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు అంటే, ప్రాపర్ ఫుడ్ తినట్లేదు, అసిడిక్ ఫుడ్స్ ఎక్కువ ఉండడం, తీసుకునేటువంటి ఫుడ్లో ప్రాపర్ ఫైబర్ లేకపోవడం, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియా తగ్గిపోయి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, లోపలికి వస్తుంది, లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. లివర్ నుంచి పాస్పోలిపిడ్స్ అని చెప్తే పాస్పోటిడిల్ కోలిన్, ఇటువంటి కొన్ని పాస్పోలిపిడ్స్ తయారు కావాలి, అవి తయారు కావట్లేదు. అవన్నీ చేసే పని ఇది, ఎనర్జీ మెటబాలిజం అది. అక్కడ దెబ్బతినేసరికి మొత్తం ఇన్వాల్వ్ అయిపోతుంది బాడీ లోపల. దీనికి నేను చెప్పిన జబ్బులు ఎంట పడతాం కదా మనం, జబ్బులు ఎంట పడితే ఏం లాభం? ఒక్కసారి క్లీన్ చేయండి బాడీ, అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని మీ లార్జ్ ఇంటెస్టైన్స్ని క్లీన్ చేసుకుంటూ అక్కడ గట్ బ్యాక్టీరియాని పెంచుకుంటే చాలు.
అవే ఆటోమేటిక్గా లివర్ స్టిమ్యులేట్ చేస్తే లివర్ మెటబాలిజం పెరుగుద్ది. ఇవన్నీ కూడా మాయమైపోతాయి. 100 days ప్రోగ్రామ్, జస్ట్ 100 days ప్రోగ్రామ్. సిన్సియర్గా మీ లైఫ్లో 100 రోజులు సిన్సియర్గా ఉండలేరా? చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. లక్షలు పెట్టాల్సిన పని లేదు. కేవలం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నావు చూసుకుంటే చాలు. మీరు అంతే. జస్ట్ బాడీని క్లీన్ చేయాలంటే 10-15 రోజులు క్లీన్ చేసుకోండి. దాని తర్వాత 80-85 days మీ ఇంట్లో ఫాలో కండి, చాలు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సంజీవిని డీటాక్స్ ప్రోగ్రామ్, 100 days టార్గెట్ ప్రోగ్రామ్. ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోవాల్సిందే 100%. అక్కడ డౌట్ అక్కర్లేదు. ఏమి అనవసరమైనటువంటి మందులు వాడి కొత్త సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఉన్నటువంటి కిడ్నీలు, బ్రెయిన్, లంగ్స్ ఇవన్నీ నాశనం చేసుకునే దానికన్నా కూడా మొత్తం ఒక్కసారి డీటాక్స్ చేసుకుంటే చాలు. మీ లైఫ్ మీ చేతిలో ఉంది. ఆలోచించండి మిత్రులారా, సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.